దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఆయన సన్నిధిలో చేరి ఆరాధించడానికి దేవుడి మనకందరికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నేను శుద్ధిస్తున్నాను. గత వారం అంతా కూడా దేవుడి మనల్ని కాచి కాపాడి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి మరలా ఆయన సన్నిధికి ఆరాధించడానికి నడిపించాను. దేవుని స్తుతులు. మనందరం కూడా సాగిలపడి బ్రతుకులను సత్యముతో ఆత్మతో ఆరాధించమని పాటలు పాడదామండి. మరి పాటలను నేను పొద్దున ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుడు దైవజనుడైన మోషే గురించి నాకు గుర్తు చేశారు. మరి మోషే యొక్క అనుభవం చూసినట్లయితే మరి యొక్క మండుచున్న పొద్దు అనుభవం నుంచి దేవుడు మరి ఎన్నెన్నో గొప్ప కార్యాలు మరి ఆయన జీవితంలో జరిగించారు. మరి ఆ మండుచున్న పొద దగ్గరికి దేవుడు మరి మోషే అదేంటో జరుగుతుందని చూడటానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుడు మరి మోషే సాగిలి పట్టు మనం చూస్తాం మరి బైబిల్లో. మరి అది కాకుండా మరి అబ్రహాము మరి దేవతలు వచ్చినప్పుడు మరి సాగిలి పట్టు మనం చూస్తాం. మరి దేవుడు గొప్పవాడు, సృష్టికర్త, మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అధిపతిముడు, మరి అటువంటి గొప్ప దేవుడు మనందరికి కూడా ఉన్నాడు. మనందరం కూడా కలిసి పాటను పాడదామండి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుడు, అటువంటి గొప్ప దేవుడిని మనం స్తుతించాలి, ఆరాధించాలి. మనందరం కూడా కలిసి పాటను పాడదాం. అందరం కూడా పాడడానికి ప్రయత్నం చేద్దాం. మన చప్పట్లతో మన స్వరాలతో దేవుని స్తుతిద్దామండి. సాగిల పాడి మ్రోకెదము Say
హల్లెలూయా. హల్లెలూయా. మరి రెండో పాట అన్ని కాలంలో ఉన్నాయి క్రైస్తవ కీర్తన నుంచి మొదటి పాట. మరి పాట రెండు రకాలుగా పాడతారండి, రెండు ట్యూన్స్లో ఉంది పాట. వాళ్ళందరికీ